అభ్యర్థి కేంద్ర మాజీ మంత్రి వర్యులు బలరాం నాయక్ గారి చేతి గుర్తుకు ఓటేసి వారిని భారీ మెజార్టీతో గెలిపించాలని చెప్పేసి ఈరోజు ఈ నారాయణపురం ఫారెస్ట్ ఏరియాకి రావడం జరిగింది. ఇక్కడ ఉపాధి ఆలేరు గ్రామానికి రావడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ 100 రోజుల కూలీలు పనిచేసుకున్నటువంటి రైతు కూలీలు ఉపాధి హామీ పథకం కింద ఈరోజు వారు ఇక్కడ పనిచేస్తూ ఉంటే వాళ్ళను ఓట్లు అభ్యర్థించడం జరిగింది. వారందరికీ మేము ఓట్లు అడుగుతూ ఉంటే కేవలం వాళ్ళు ఇది ఉపాధి హామీ ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమే, మాకు ఇంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రోజుకు 100 రూపాయలు కూలి వచ్చేది, కానీ ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 40 రూపాయలు 50 రూపాయలు కూడా రావట్లేదని వాళ్ళు అంటా ఉన్నారు. ఇప్పుడున్నటువంటి జనం మొత్తం కాంగ్రెస్ పార్టీని నమ్మి భారీ మెజార్టీతో మీకు ఓట్లు వేసినాం, మళ్ళీ రాబోయే రోజుల్లో బలరాం నాయక్ గారు కూడా ఓట్లేసి భారీ మెజార్టీతో గెలిపిస్తామనే ధీమా వారు మాకు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వాళ్ళందరికీ వివరించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే అనుకున్నటువంటి 6 గ్యారంటీలలో 5 గ్యారంటీలు మేము పట్టాలు ఎక్కించినాం, చాలా విజయవంతంగా నడుస్తూ ఉంది. మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణంతో పాటు 500 రూపాయల గ్యాస్ సిలిండర్, మహిళలకు ప్రతి పేద కుటుంబానికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ కరెంటు. అదేవిధంగా మన భద్రాచలం శ్రీ రాములూరి సాక్షిగా ఆగస్టు 15వ తారీఖు లోపు 2 లక్షల రైతు రుణమాఫీ చేస్తామని చెప్పేసి మన నాయకులు ప్రియతమ నాయకులు ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాటను కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇందిరమ్మ ఇల్లులు ఇప్పటికే 3500 ఇందిరమ్మ ఇల్లులు కాంగ్రెస్ పార్టీ మన మహబూబాద్ నియోజకవర్గానికి కేటాయించడం జరిగింది. ఈ ఎలక్షన్ కోడ్ కాగానే ప్రతి పేదవాడికి ఎవరైతే ఉన్నారో ఇంతకుముందు ఇచ్చినటువంటి ఇందిరమ్మ ఇల్లులు కూలిపోయే దశలో ఉంది కాబట్టి మొదటి విడతలో భాగంగా చివరి వరుసలో ఉన్న పేదవాడికి కూలిపోయిన ఇళ్లకు అవన్నీ చూసి నిజమైన లబ్ధిదారుడికి ఎంపిక చేసి మేము మొదటి విడతలో ఇందిరమ్మ ఇల్లులు ఇస్తాము. 5 లక్షల రూపాయలతోటి బ్రహ్మాండమైన ఇందిరమ్మ ఇల్లులు కట్టించి ఇస్తామని చెప్పి వారికి చెప్పడం జరిగింది. అదేవిధంగా దేశంలో కాంగ్రెస్ పవనాలు వీస్తూ ఉన్నాయి. ఎక్కడ చూసినా కూడా కాంగ్రెస్ పార్టీకి ప్రజలు పట్టం కడతా ఉన్నారు.